పెద్దపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. వానాకాలం కొనుగోళ్లను ప్రభుత్వం అత్యంత వేగంగా పూర్తి చేస్తుంది. ఈసారి రికార్డు స్థాయిలో సన్నరకం ధాన్యం కొనుగోలు చేసి 500 బోనస్ చెల్లించింది రేవంత్ సర్కార్. చివరి దశకు చేరుకున్న ధాన్యం కొనుగోళ్లపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లాలోని అధికారులు రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిపారు. రైతులకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం వచ్చిన వెంటనే కొనుగోళ్లు జరిపి రైతుల ఖాతాల్లో 48 గంటల్లోపే డబ్బులు జమ చేశారు. జిల్లాలో కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాలను మూసేశారు. ఇప్పటి వరకు దాదాపుగా 60 కొనుగోలు కేంద్రాలను మూసేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిపిన కొనుగోళ్లతో పోల్చితే ఈసారి రేవంత్ సర్కార్ వేగంగా ధాన్యం కొనుగోళ్లను జరిపింది. పెద్దపల్లి జిల్లాలో వానాకాలం పంట కోసం మొత్తం 329 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 60 కేంద్రాల్లో కొనుగోలు పూర్తి కావడంతో వాటిని మూసేశారు. ఇప్పటి వరకు 40,000 మంది రైతుల దగ్గర నుంచి 2,33,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రైతుల ఖాతాల్లో 463 కోట్ల రూపాయలను ఇప్పటికే జమ చేశారు. డిసెంబర్ 2వ వారం పూర్తి కాకముందే దాదాపుగా 80% కొనుగోళ్లు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో రికార్డు స్థాయిలో సన్న రకం ధాన్యం పండించారు రైతులు. దాదాపుగా 1,75,000 ఎకరాల్లో సన్న రకం సాగు చేశారు. తొలి 48 గంటల్లో మద్దతు ధర డబ్బులు చెల్లించిన అధికారులు తర్వాత 2 రోజుల్లో 500 రూపాయల బోనస్ ను రైతుల ఖాతాల్లో జమ చేశారు. కొనుగోళ్లు పూర్తయిన సెంటర్లను ఎత్తివేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం మా ప్యాక్స్ కి సంబంధించింది అయితే 243 సెంటర్లలో ఇప్పటికీ 23 సెంటర్లు క్లోజ్ అయినాయి. దాదాపుగా ఇంకొక ఇటు పెద్దపల్లి సైడ్, సుల్తాన్బాద్ సైడ్ ఇంకొక 1 వీక్ లో దాదాపు ఆల్మోస్ట్ సెంటర్స్ అన్ని కూడా క్లోజ్ అవుతాయి. మంతిని సైడ్ లేట్గా హార్వెస్టింగ్ అవుతుంది కాబట్టి మంతిని, కమాన్పూర్ అండ్ ముత్తారం సైడ్ ఇంకా కొంత లేట్ అయ్యే అవకాశం, ఒక 15-20 రోజులు పట్టే అవకాశం ఉంది. అవి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ కూడా ప్రొక్యూర్మెంట్ సాగుతుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ క్లోజ్ అవుతాయి. ఏమన్నా కొంత ఒక 10% ఉంటాయేమో కానీ ఆల్మోస్ట్గా క్లోజ్ అవుతుంటాయి. వానాకాలంలో పంటకు సకాలంలో డబ్బులు రావడంతో రైతులు యాసంగికి సిద్ధమవుతున్నారు. ఈసారి దొడ్డి రకం సాగు చేసేందుకు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే రైతులు నార్లు పోసి సిద్ధంగా ఉంచారు. మరో వారం 10 రోజుల్లో యాసంగి పంటలు కూడా వేసేందుకు రెడీ అవుతున్నారు.